మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన క్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్రభునందు ప్రియ దేవుని సంగమా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకందరికీ ఉదయకాల శుభములను తెలియజేస్తున్నాను. గడిచిన పునరుద్ధాన దినము నుండి ఈ పునరుత్థాన దినము వరకు తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ క్షేమముగా కాపాడినందుకు దేవదేవునికి వందనాలు చెల్లించబద్దులమై ఉన్నాము. ఈ త్రిత్వము తరువాతి 8వ ఆదివారము కొరకు చదువబడిన పరిశుద్ధ లేఖనాల్లో పాత నిబంధన వాక్యము ప్రవక్త అయిన ఇర్మియా రాసిన గ్రంథము 23వ అధ్యాయము 16వ వచనము నుండి 19వ వచనములో వ్రాయబడిన లేఖన సారాంశము దేవుడైన యెహోవా ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా అబద్ధ ప్రవక్తలను గురించి, వారు ప్రవచించే అబద్ధ ప్రవచనాలను గురించి హెచ్చరిక ఇవ్వడము, ఎవరైతే అబద్ధ ప్రవక్తలుగా ఉంటూ అబద్ధ ప్రవచనాలను పలుకుతూ ఉంటారో వారికి శ్రమ కలుగుతుంది అని ఈ లేఖన భాగములో తెలియజేసినట్లుగా మనం ఇక్కడ గమనిస్తున్నాం. రెండవదిగా చదువుబడిన పత్రిక వాక్యములో అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 16వ వచనము నుండి 32వ వచనములో మనందరికీ కూడా చిరపరిచితమైనటువంటి వాక్యమే. పౌలు శీలలు చెరసాలలో బంధింపబడి ఉన్నప్పుడు ఆ రాత్రిపూట ఆ చెరసాలలో కలిగిన మహా అద్భుత కార్యమును బట్టి ఎవరు, ఎందుకు, ఏ విధముగా రక్షణను పొందారో ఈ పత్రిక వాక్యములో స్పష్టంగా వ్రాయబడి ఉన్నది. మూడవదిగా మత్తయి సువార్త 12వ అధ్యాయము 46వ వచనము నుండి 50వ వచనములో యేసు ప్రభువారు పలికిన ఒక మాటను బట్టి ఒకవేళ అక్కడున్న శిష్యులకు ఈయన ఏంటి తన తల్లినే తన సహోదరులనే తృణీకరిస్తున్నాడే, మోషే ధర్మశాస్త్రములో వ్రాయబడిన వాగ్దానముతో కూడిన ఆజ్ఞ, దేవుడు నీకు అనుగ్రహించు దేశమందు నీవు దీర్ఘాయుష్వంతుడవగునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించమని వ్రాయబడి ఉన్నది కదా, ఈయన ఏంటి నా తల్లి ఎవరు, నా అక్క చెల్లెళ్ళు ఎవరు, నా అన్న తమ్ముళ్ళు ఎవరు అంటున్నాడే అని విస్మయము పొందినటువంటి సందర్భము. కానీ ఇక్కడ యేసు ప్రభువారు ఆ మాట అనడానికి కారణం ఏంటంటే ఇహలోక సంబంధమైనటువంటి బాంధవ్యాలు కాకుండా తల్లిదండ్రులైనా బిడ్డలైనా ఒకరిలో ఒకరు పరలోక సంబంధమైన బాంధవ్యమును కలిగి ఉన్నవాళ్లే తల్లి, తండ్రి, అన్న, చెల్లెలు, అక్క, తమ్ముడు అని చెప్తున్నారే తప్ప తన తల్లిని తృణీకరించటలేదు, తన సహోదరులను ఆయన తృణీకరించటలేదు. ఈ విషయాలను మనం ఇక్కడ గమనించాలి. పత్రిక వాక్యంలో 2 విషయాలు కూడా ఉన్నాయి. దానికంటే ముందు పుతోను అనే దయ్యము పట్టినటువంటి ఒక చిన్నది సోదె చెప్పుట ద్వారా తన యజమానురాలికి చాలా డబ్బుని సంపాదించి పెడుతూ ఉంది. అప్పుడు ఆమె పౌలుని శీలను చూసి చెప్పినటువంటి మాటను బట్టి ఆమెలో ఉన్న దయ్యాన్ని వెళ్ళగొట్టినప్పుడు ఆమె వెళ్ళి వీళ్ళ ద్వారా నాకు రాబడి, నా జీవనోపాధి పోయినది కాబట్టి వీళ్ళ ద్వారా నాకు నష్టం ఏర్పడినది అని ఆమె రోమా సైనికులకు, అధిపతులకు వెళ్ళి ఫిర్యాదు చేసినటువంటి సంగతిని కూడా మనము ఈ అపోస్తుల కార్యముల గ్రంథము 16వ అధ్యాయము 16 నుంచి 32వ వచనములో మనం ఇక్కడ గమనిస్తున్నాం. మరి ఈ విషయాలు ఈ పొందుపరిచినటువంటి ఈ యొక్క మాటలన్నిటినీ కూడా మనం ఇక్కడ గమనించి చూచినప్పుడు
ఈ ప్రసంగం నేను 2009 ఆగస్టు 2వ తారీఖున చేసినటువంటి ప్రసంగం. ఆ రోజున అది ఫ్రెండ్షిప్ డే వచ్చింది. ఆ నోట్స్ నేను తీస్తే ఇక్కడ ఆ దేవుని యొక్క వాక్యమును గురించి ఇక్కడ వ్రాయబడింది. ఆ రోజు అది ఫ్రెండ్షిప్ డే రోజు. మరి ఈ సంవత్సరం ఫ్రెండ్షిప్ డే అయిపోయిందా? ఇంకా రాలేదు. ఓకే. మరి ఈ అబద్ధ ప్రవక్తలను గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ద్వితీయోపదేశ కాండములోను, యెషయా గ్రంథములోను, మార్కు సువార్తలోను మనము గమనిస్తున్నాము. అబద్ధపు ప్రవక్తలనేటువంటి వాళ్ళు దేవుడు పిలువకుండానే తాము ప్రవక్తలమని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు లేచి దేవుడు పలికించినటువంటి మాటలు పలకకుండా, దేవుడు వారితో పలకించకపోయినా దేవుడు మాకు కనబడి స్వప్నములో మాకు ఈ మాటలు తెలియజేసి ఉన్నాడు అని దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులను తప్పుదోవన నడిపించినటువంటి సందర్భాలు కూడా మనము గమనిస్తున్నాము. ఈ ద్వితీయోపదేశ కాండము 13వ అధ్యాయము 5వ వచనములో చూస్తే ఇక్కడ దేవుడైన యెహోవా చెప్పుచున్నటువంటి మాట, నీవు నడవవలెనని నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన మార్గములో నుండి నిన్ను తొలగించున్నట్లు ఐగుప్తు దేశములో నుండి మిమ్మల్ని రప్పించి దాస్య గృహములో నుండి మిమ్మల్ని విడిపించిన మీ దేవుడైన యెహోవా మీద తిరుగుబాటు చేయుటకు మిమ్మల్ని ప్రేరేపించను గనుక ఆ ప్రవక్తకేమి ఆ కలలు కనువానికేమి మరణశిక్ష విధింపవలెను. అట్లు నీ మధ్య నుండి ఆ చెడుతనమును పరిహరింపవలెను. ఎక్కడైతే అబద్ధపు ప్రవక్తలు ఉండి అబద్ధపు ప్రవచనాలను ప్రవచించి మనుషుల యొక్క మెప్పును పొందగోరి మనుషులను విశ్వాసులను దోచుకుంటూ దేవుడు చెప్పినది చెప్పకుండా దేవుడు చెప్పనిది చెప్పుతూ ఉన్నటువంటి వారిని ఏ విధముగా శిక్షించాలో దేవుడైన యెహోవా ఈ ద్వితీయోపదేశ కాండములో మోషే ద్వారా చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. 5వ వచనంలో ఇది చాలా పెద్ద వచనం. నీవు నడవవలెనని నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన మార్గములలో నుండి నిన్ను తొలగించున్నట్లు. చూడండి, దేవుడు ఏ మార్గములో మనల్ని నడవమని చెప్పాడో ఆ మార్గములో నడవకుండా మనల్ని వేరొక మార్గముగా నడిపించేటువంటి అబద్ధపు ప్రవక్తలు, అబద్ధపు బోధకులు ఈనాడే కాదు అప్పటి నుంచే ఉన్నారు. పాత నిబంధన కాలం నుంచే ఉన్నట్లుగా మనం ఇక్కడ గమనిస్తున్నాం. వాళ్ళు ఏం చెప్పారు? ఐగుప్తు దేశములో నుండి మిమ్మల్ని రప్పించి దాస్య గృహములో నుండి మిమ్మల్ని విడిపించిన మీ దేవుడైన యెహోవా మీద తిరుగుబాటు చేయుటకు మిమ్మల్ని ప్రేరేపించను. యెహోవా దేవుని మీద వాళ్ళు తిరుగుబాటు చేశారు. 40 సంవత్సరాల అరణ్యవాసములో ఇశ్రాయేలీయులు దేవుడైన యెహోవాను ఎన్ని రీతులుగా కష్టపెట్టారో, ఆయన యొక్క మనసును నొప్పించారో, ఆయనను శోధించారో మనకు తెలుసు. వాటికి తగిన శిక్షను ఇశ్రాయేలీయులు ఆ అరణ్యములోనే పొందుకున్నారు. ఐగుప్తు దేశం నుంచి వచ్చినటువంటి వారిలో ఒక కాలేబు యెహోషువాల తప్ప మిగతా వారందరూ కూడా అక్కడే చనిపోయారు. ముసలి వాళ్ళందరూ కూడా అక్కడే చనిపోయారు. కానీ పిల్లలు అక్కడ పుట్టినటువంటి వారే కనాను దేశంలోనికి, పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి, వాగ్దాత్త దేశంలోనికి ప్రవేశించినట్లుగా మనము గమనిస్తున్నాము. కారణం ఏంటంటే వాళ్ళు దేవుని యొక్క మాటకు అవిధేయత చూపినటువంటి వారై తమకు తాము దేవతలను చేసుకొని మోషేను తృణీకరించి తిరస్కరించి దేవుడైన యెహోవాను తృణీకరించి తిరస్కరించి వారి మీద పాపాన్ని తెచ్చుకున్నటువంటి సందర్భాన్ని మనం ఇక్కడ గమనిస్తున్నాం. రెండవదిగా ఇదే ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 22వ వచనంలో కూడా ఈ విధంగా వ్రాయబడి ఉంది. ప్రవక్త యెహోవా నామమున చెప్పినప్పుడు ఆ మాట జరగకపోయిన పక్షమునను, ఎన్నడను నెరవేరకపోయిన పక్షమునను అది యెహోవా చెప్పిన మాట కాదు. ఆ ప్రవక్త అహంకారము చేతనే దాన్ని చెప్పెను గనక దానికి భయపడవద్దు. ఎందుకంటే
దేవుడు చెప్పినది తప్పకుండా నెరవేరుతుంది. ప్రవక్తలు చెప్పినది నెరవేరలేదు అంటే అది దేవుడు చెప్పిన మాట కాదు, అది వాళ్ళ సొంత మాట. నేను మరి ఒక ఉదాహరణ చెప్తాను మీకు. అదే హైదరాబాద్లో ఉన్నప్పుడు అపోలో హాస్పిటల్కి నేను ఒక పేషెంట్కి ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు జార్ఖండ్ రాష్ట్రం నుంచి ఇద్దరు దంపతులు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. అపోలో హాస్పిటల్లో మనిషి భర్త చాలా తెల్లగా ఉన్నాడు, తెల్ల జుట్టు, తెల్లటి గడ్డం. ఆయన వెంటిలేటర్స్ మీద ఉన్నాడు. నేను పక్కన ఉన్నటువంటి పేషెంట్కి, ఆ ఇంటెన్సివ్ కేర్లో పక్కన ఉన్నటువంటి పేషెంట్కి ప్రార్థన చేస్తూ ఉంటే ఆమె నర్సు ద్వారా మాకు కూడా ప్రార్థన చేస్తారా కనుక్కోండి అని అన్నప్పుడు తప్పకుండా చేస్తాము, ఎందుకు చేయము అని ప్రార్థన చేశాను నేను. వాళ్ళకి ఇంగ్లీష్ రాదు, తెలుగు రాదు, వాళ్ళకి కేవలం వచ్చేది జార్ఖండ్ భాష. అక్కడ ఉత్తర భారతదేశంలో ఉంటారు కాబట్టి మహా వస్తే హిందీ వస్తుంది. నేను ప్రార్థన చేశాను. ప్రార్థన చేసిన తర్వాత ఆ స్త్రీ ఒక ప్రశ్న వేసింది నన్ను. దేవుడు నీతో ఏమి చెప్పాడు? మా ఆయన బ్రతుకుతాడా? నేను ఏది చెప్పితే దేవుడు చెప్పిన మాట, నేను ఏది చెప్పకపోతే అది అబద్ధపు మాట అవుతుందో నిర్ణయమో మీకే విడిచిపెడుతూ ఉన్నాం. కారణం ఏంటంటే ఆయన బ్రతికే స్టేజ్లో లేడు, వెంటిలేటర్స్ మీద ఉన్నాడు. ఏ క్షణాన వెంటిలేటర్స్ తీసివేస్తే అప్పుడు ఆయనలో ఉన్న ఆ తుది శ్వాస కూడా పోతుంది. ఒక పక్క వెంటిలేటర్స్, ఒక పక్కన ఆక్సిజన్, ఒక పక్కన ఈసీజీ, చాలా ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ పెట్టారు. ఆమె నన్ను ఆ విధంగా అడిగినప్పుడు నేను ఆమెకి ఎటువంటి సమాధానం చెప్పాలి? ప్రవక్తల గురించి మనం పక్కన పెడదాము. నేనే ఒక దేవుని సేవకుడిగా, ఒక పాస్టర్గా ఈ డ్రెస్ వేసుకొని ఆ ఇంటెన్సివ్ కేర్లో వెళ్ళి నిలబడినప్పుడు వారి చెయ్యి పట్టుకోవచ్చు అంతే, ఇంకంతకంటే నేను ఎక్కువ ఏమి చేయలేను. అక్కడ ఆ మానిటర్లో తెలిసిపోతుంది ఆయన బీపీ రేటు కానీ ఆయన పల్స్ రేటు కానీ తగ్గిపోతూ ఉంది. సిస్టర్స్ ద్వారా అడుగుతున్నాడు, దేవుడు ఆయనకి ఏమి చెప్పాడో చెప్పమనండి అని. నేను ఒక్కటే అన్నాను, విశ్వాసంతో ప్రార్థన చేయించుకున్నారు, విశ్వాసం ఉంచండి. దేవుడు చేయాలనుకున్న కార్యాన్ని దేవుడు చేస్తాడు. మీ ఆయన బతుకుతాడని కానీ చనిపోతాడు అని కానీ నేను చెప్పను. మీరు విశ్వాసముతో ప్రార్థన చేయమన్నారు. మీ విశ్వాసాన్ని బట్టి దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు, ఆయన ఏదైనా కూడా చేయలేడు. కానీ దేవుడు ఏది చేసినా కూడా దానిని అంగీకరించండి. ఇంతకంటే గొప్ప సమాధానం నా దగ్గర లేదు. ఇక్కడ ఈ ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయం 22వ వచనములో ప్రవక్త యెహోవా నామమున చెప్పినప్పుడు ఆ మాట జరగకపోయిన పక్షమునను, ఎన్నడను నెరవేరకపోయిన పక్షమునను అది యెహోవా చెప్పిన మాట కాదు. అది యెహోవా చెప్పిన మాట కానే కాదు. ఆ ప్రవక్త అహంకారము చేతనే దాన్ని చెప్పెను గనక మీరు దానికి భయపడవద్దు. సరే, ఈ సమయమున మనము సంఖ్యాకాండములో ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులను జ్ఞాపకము చేసుకోవాలి. ఎవరు? బిలాము, బాలాకు. ఎందుకు ప్రవక్తను మభ్యపెట్టి నేను పిలిచిన దగ్గరికి వచ్చి నీవు వాళ్ళని శపిస్తే నేను నీకు ఇంత ఐశ్వర్యాన్ని ఇస్తాను, ఇంత బంగారాన్ని ఇస్తాను అని రాజు మరి ప్రవక్తను ఏ విధంగా ప్రలోభ పెట్టాడో, ప్రవక్త ఏమి చేయడానికి వెళ్ళాడో, గార్ధాబము ఎదురుగా ఎందుకు దేవదూత ఖడ్గము దూసి నిలవబడిందో, ఎందుకు ప్రవక్త ఆ గాడిదను తన్ని కిందకి పడిపోయాడో, దేవుడు ఏ విధంగా ఆ గాడిదకు స్వరాన్నిచ్చి మాట్లాడినిచ్చాడో, ఇదంతా కూడా మనం ఎక్కడ చూస్తామో? సంఖ్యాకాండములో మనము చూస్తాం. ఎన్నో అధ్యాయం? 22వ అధ్యాయములో ఉన్నది. ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఆనాటి దినము మొదలుకొని ఈనాటి దినం వరకు కూడా బోధకులలోనూ
సేవకులలోనూ అబద్ధపు ప్రవచనాలు ప్రవచించేవారు కూడా బయలుదేరారు. ఈ మధ్యన నాకు యూట్యూబ్లో రీల్స్ చేస్తూ ఉంటే చాలా క్రిటిసిజమ్స్ వస్తున్నాయి. ఎవరి దగ్గర నుంచి? హిందువుల దగ్గర నుంచి. చాలా భయంకరమైనటువంటి మాటలు వాళ్ళ కామెంట్స్లో పెడుతున్నారు. ఈరోజు కూడా ఒక వ్యక్తి చాలా భయంకరమైనటువంటి మాటలు పెట్టాడు. దాన్ని మనం రిపోర్ట్ చేయొచ్చు. రిపోర్ట్ చేస్తే వాళ్ళు దానికి యాక్షన్ తీసుకుంటారు. ఆ కామెంట్ని వాళ్ళు తొలగిస్తారు. చర్చిలో కూర్చొని మీరు రాకముందు నేను అదే పని చేశాను. అంటే నేను కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 7వ వచనాన్ని నేను సాయంకాలం 1 గంట సేపు వచ్చి చర్చిలో కూర్చుంటాను కాబట్టి ఒక చిన్న రీల్ చేశాను. దావీదు మహారాజ్ చెప్పిన మాట 34వ అధ్యాయము 7వ వచనం. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతలు తోడుగా ఉండి వారిని రక్షించును. వాడు సింగులర్ పదాన్ని ఉపయోగించి నానా మాటలు ఆ కామెంట్లో పెట్టాడు. మీ దేవుడే ఉంటే అది నిజమైతే క్రిస్టియానిటీ, ఉక్రెయిన్ దేశము క్రిస్టియన్ దేశము కదా, ఎందుకు కాపాడట్లేదు? ఏం చేస్తున్నాడు మీ దేవుడు? నువ్వు భారతదేశంలో పుట్టినోడు కాదా? మీ తాతలు ఏమన్నా క్రిస్టియన్సా? అబ్బో చాలా చాలా కామెంట్స్. 1 మినిట్ రీల్స్లో నాకు వస్తున్నటువంటి కామెంట్స్ తిట్టిన వాళ్ళు కూడా లేకపోలేదు. సో వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టు యథార్థంగా చెప్పినప్పుడు ఇటువంటి క్రిటిసిజమ్స్, పోస్టింగ్స్ ఎదురవుతాయి. వీటినన్నిటినీ కూడా తట్టుకునే ప్రవక్తలు ఆనాడు ఉన్నది ఉన్నట్టుగా చెప్పి వాళ్ళు హతసాక్షులయ్యారు, వాళ్ళు చనిపోయారు. చూడండి, యెషయా గ్రంథము 9వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. చదవండి. పెద్దలను ఘనులను తల, కళ్ళలాడు ప్రవక్తలు తోక అంటున్నాడు. పెద్దలను ఘనులను తల, కళ్ళలాడు ప్రవక్తలు తోక. అంటే కళ్ళలాడు ప్రవక్తలు అంటే లేనిపోని వాటిని కల్పించి చెప్పేవాళ్ళు, ఉన్నది దాచిపెట్టి లేనిది పోనిది చెప్పేవాళ్ళు. వీళ్ళు ఏ విధంగా ఉంటారంటే వీళ్ళు తోకలాగే ఉంటారు కానీ తలలాగా ఉండలేరు. తలలాగా ఉన్నటువంటి ప్రవక్త శిరఛేదనమైన దాన్ని స్వీకరిస్తాడు, దేవుని కొరకు హతసాక్షుడు అవుతాడు. కాబట్టి ప్రవక్త అయినటువంటి ఇర్మియా కాలంలో ఉన్నటువంటి అబద్ధపు ప్రవక్తలను గురించి ఇంకా మీరు హెచ్కేలు గ్రంథములో కూడా చూస్తే అక్కడ కూడా మరి ఈ అబద్ధపు ప్రవక్తలను గురించి యెహోవా దేవుడు సెలవిచ్చినటువంటి మాటలను మనము గమనించగలము. చూడండి, మార్కు రాసిన సువార్త 13వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. ఆ కాలమందు అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైన ఎడల 13:22 కాగా ఇదిగో క్రీస్తు ఇక్కడనున్నాడు, అదిగో అక్కడనున్నాడు అని ఎవడైనానో మీతో చెప్పిన ఎడల నమ్మకుడి. మార్కు 13:22 అదే కదా. ఇదిగో క్రీస్తు ఇక్కడనున్నాడు, అదిగో అక్కడనున్నాడు అని ఎవడైనానో మీతో చెప్పిన ఎడల నమ్మకుడి. మీరు జాగ్రత్తగా ఉండుడి, ఇదిగో సమస్తమును మీతో ముందుగా చెప్పి ఉన్నాను. అబద్ధపు క్రీస్తులు వేషధారణ వలన క్రీస్తులు కాలేరు. అందరూ శిలువ మరణాన్ని పొందలేరు. ప్రభునందు ప్రియులారా గమనించాలి, అబద్ధపు క్రీస్తులు వచ్చారు. కొన్ని సంవత్సరాల క్రితం, ఒక 25 సంవత్సరాల క్రితం ఒక దేశంలో నేనే క్రీస్తునని చెప్పుకున్నటువంటి ఒక వ్యక్తి బయలుదేరాడు. ఆయన యొక్క చరిత్ర చాలా ఘోరమైనటువంటి చరిత్ర.
దానిని ప్రభుత్వము మిలిటరీ ఇన్వాల్వ్ అయి, నేను ఆ దేశం పేరు చెప్పను, అది ఆ దేశంలో ఏ రాష్ట్రంలో అప్పుడు ఎవరు ఉన్నారో అధిపతులు కూడా నేను చెప్పను, ఎందుకంటే ఇవన్నీ కూడా రికార్డెడ్గా ఉంటాయి కాబట్టి రికార్డెడ్గా మనం ఎక్కడ కూడా దొరకకూడదు. అక్కడ కూడా నేనే క్రీస్తునని చెప్పుకున్నటువంటి వారు భారతదేశంలోనూ ఆంధ్ర రాష్ట్రంలోనూ క్రీస్తులమని చెప్పుకుంటున్నటువంటి వారు లేకపోలేదు ప్రభునందు ప్రియులారా. కనుక ఎవరికి వారే బిరుదులు పెట్టుకోవడం కూడా తప్పే. ప్రవక్తనని, అపోస్తులుడనని మనము పెట్టుకోకూడదు. దేవుడు ఇస్తేనే తప్ప, దేవుని చేత అభిషేకింపబడితేనే తప్ప. కాబట్టి అప్పటి కాలంలో ఉన్నటువంటి యొక్క కార్యాలను మనం గమనించి చూసినప్పుడు ఎటువంటి దుస్థితిలో దేవుని మాటలను వక్రీకరిస్తూ తమ హెచ్చింపబడాలని కోరుకుంటున్నటువంటి వారు ఉన్న విషయాన్ని మనం ఇక్కడ గమనిస్తున్నాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 11వ వచనములో అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచెదరు అని ఇక్కడ యేసు ప్రభువారు చెబుతున్నారు. అనేకులైన అబద్ధపు ప్రవక్తలు. ఈ రెండవ రాకడ కొరకు మనం ఎదురు చూస్తూ ఉన్నాము. కాబట్టి ఈ రెండవ రాకడ సమీపించినప్పుడు ఈ సువార్త వ్యాప్తిలో, ఈ సువార్త విస్తీర్ణలో ఇటువంటి కార్యాలు జరగడాన్ని మనము సహజంగా గమనిస్తూనే ఉంటాం. కాబట్టి క్రైస్తవులు అనబడినటువంటి వారు, విశ్వాసులైనటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. అదొక హెచ్చరిక. మిరియాము ఏమి చేసింది? మోషేకు వ్యతిరేకంగా మాట్లాడింది. దేవుడు మోషే ద్వారానే చేయించాడా, మాతో చేయించలేదా, మాతో పలికించలేదా అని అన్నప్పుడు ఎవరికి కోపం వచ్చింది? మోషేకు కోపం రాలా, దేవుడైన యెహోవాకు కోపం వచ్చింది. ఎటువంటి ఉగ్రతకు ఆమె లోనయిందో కూడా మనం అక్కడ చూస్తాము. ఏ విధంగా యెహోవా దేవుడు మోషే సహోదరి అయినటువంటి మిరియాముని శిక్షించాడు. చాలా ఘోరమైనటువంటి అవమానము ఆమెకు కలిగినది. కాబట్టి దేవుని యొక్క సేవకులను, ప్రవక్తలను తృణీకరించకూడదు. కానీ ఎవరు నిజమైన వారో, ఎవరు అబద్ధమైనటువంటి వారో దానిని మనం గమనించాలి. చూడండి, యెషయా గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. ప్రభువు ఇలాగూ సెలవిచ్చి ఉన్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను ఘనపరచుచున్నారు, కానీ తమ హృదయమును నాకు దూరము చేసుకొని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకొనినవి. సో మానవుల విధులు, సో మానవుని యొక్క విధి వేరు, దేవుని యొక్క విధి వేరు. హృదయ రహస్యములు ఎరిగినటువంటి దేవుడు, ఆయనకు దాచబడి మరుగై ఉండునదేదియూ కూడా లేదు. ఇది ఒకవేళ ఇశ్రాయేలు జనాంగాన్ని గురించి చెప్పబడిన వాక్యమైనప్పటికీ ఆనాడు ఇశ్రాయేలీయులే ఎంతకాలము మనము దేవుని ప్రజలనే పిలువబడినటువంటి ఇశ్రాయేలీయులనే వేలెత్తి చూపుతాం. మన వైపు మనం చూపించుకోవద్దా? మనము ఎటువంటి ప్రవర్తన కలిగి ఉన్నాం, ఎటువంటి విశ్వాసము దేవుని పట్ల కలిగి ఉన్నాం, ఎటువంటి విధేయత మనము దేవుని పట్ల కలిగి ఉన్నామో. అందుకని ఇక్కడ దేవుడు అంటున్నాడు, యెహోవా దేవుడు, ఈ ప్రజలు
నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, హృదయముతో కాదు, నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు. పెదవులతో నన్ను గనపరచుచున్నారు, హృదయముతో కాదు. తమ హృదయమును నాకు దూరము చేసుకొని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవ విధులను బట్టి వారు నేర్చుకునినవి. కాబట్టి మానవ విధి ఏంటి, దేవుని యొక్క విధి ఏంటో మనం గమనించాలి. దీనికి సమాధానంగా మరి యేసు ప్రభు వారు ఏం చెప్తున్నారు గమనిద్దాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. ఈ ప్రజలు ఇదే మాట ఏదైతే మనం యెషయా గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనములో యెహోవా దేవుడు ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా చెప్పాడో దానిని ఇక్కడ యేసు ప్రభు వారు ఇక్కడ ఆయన చెప్తున్నాడు. ఎవరితో? శాస్త్రులను పరిసయ్యులను యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు యేసు ప్రభువాన్ని చూచి వారు సణుక్కున్నటువంటి మాటలను బట్టి, ఆనాడు యెహోవా దేవుడు ప్రవక్త అయినటువంటి యెషయాతో పలికిచ్చినటువంటి మాటలు ఈ సందర్భములో ఇక్కడ ఈ మత్తయి సువార్త 15వ అధ్యాయములో 9వ వచనములో మరి ప్రభు తెలియచేస్తున్నాడు. పౌలు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క మూల పాఠముల విషయమై మృతి పొందిన వారైతే లోకములో బ్రతుకుచున్నట్టుగా మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అను విధులకు మీరు లోబడనేలా. అవి అన్నీ వాడు కొనుట చేత నశించిపోవును, అవన్నీ వాడుకొనుట చేత నశించిపోవును. స్లైట్ డిఫరెన్స్. ఒక పదం పలికేటప్పుడు విడదీస్తే కంప్లీట్గా మీనింగ్ మారిపోద్ది. దిస్ ఈస్ వెరీ సెన్సిటివ్ క్లారిఫికేషన్. వాడుకొనుట ద్వారా. సో ఇక్కడ ఈ కొలస్సీ 22లో పౌలు చెప్తున్నటువంటి మాట, మీరు క్రీస్తుతో కూడా లోకం యొక్క మూల పాఠముల విషయమై మృతి పొందిన వారైతే, అంటే లోక సంబంధమైనటువంటి విషయాలను మనలో నుంచి మనము తీసివేసుకోవాలి, వాటిని సమాధి చేసి వేయాలి. లోక సంబంధమైనటువంటి పద్ధతులు, లోక సంబంధమైనటువంటి ఆచారాలను మనము జరిగించకూడదు. దాన్ని ఈ విధంగా పౌలు చెప్తున్నాడు. మీరు మృతి పొందితేనే లోకంలో బ్రతుకుచున్నట్లుగా మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి వాటిని మీరు చేత పట్టుకోవద్దండి. రెండవది, రుచి చూడొద్దండి, ముట్టొద్దండి అనే విధులకు మీరు ఎందుకు లోబడుతున్నారు? చేయొద్దు అన్న వాటిని మీరు ఎందుకు చేస్తున్నారు? చేసి ఎందుకు మీరు దేవుని ద్వారా శిక్షణ తెచ్చుకుంటూ ఉన్నారు? దేవుని యొక్క ఉగ్రతను ఎందుకు మీరు పొందుతున్నారు? ఎందుకంటే ఈ క్రైస్తవ విశ్వాసము మనలో పరిపూర్ణముగా లేదు కాబట్టే ఇహలోక సంబంధమైన వాటిని మనం రుచి చూస్తూ ఉన్నాము. ఇహలోక సంబంధమైన వాటిని మనము రుచి చూస్తున్నాం. గమనించాలి. ఆ విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. అదేవిధంగా పౌలు తీతుకు రాసినటువంటి పత్రికలో ఒక మాట అంటున్నాడు. 1వ అధ్యాయము 14వ వచనములో, ఈ హేతువు చేత వారు యూదుల కల్పనా కథలను, సత్యము నుండి తొలగిపోవునట్టి మనుషుల కట్టడలను లక్ష్య పెట్టక విశ్వాసమందు స్వస్థులకు నిమిత్తము వారిని కఠినముగా గద్దింపుము. చాలా కఠినంగా గద్దించాలంట. ఒకళ్ళు స్వస్థత పొందాలి అని అంటే, ఒకళ్ళు తప్పుదోవ నుంచి మంచి త్రోవకు రావాలి అని అంటే 3 మార్గాలు ఉన్నాయంట. సామవేద దండోపాయాలు. అవునా? తల్లిదండ్రులు విషయంలో బిడ్డలు మాట విననప్పుడు గద్దించమని చెప్పారు. రెండవది బెత్తం వాడమన్నారు. మూడవది సంఘ పెద్దల దగ్గరికి తీసుకుని వెళ్ళమన్నారు, సమాజంలోనికి తీసుకువెళ్ళమన్నారు. అక్కడ కూడా వాళ్ళు వినకపోతే
వారిని మీకు అన్యులుగా ఎంచుకోండి అన్నాను. ఇక్కడ పౌలు ఈ తీతుకు రాసిన పత్రికల్లో చెప్తున్నటువంటి మాట, ఈ హేతువు చేత వారు యూదుల కల్పనాకథలను సత్యము నుండి తొలగిపోనట్టు మనుషుల కట్టడలను లక్ష్య పెట్టక విశ్వాసమందు స్వస్థులగు నిమిత్తము వారిని కఠినముగా గద్దించము. గద్దిస్తేనే దేవుని యొక్క వాక్యం గద్దించి చెప్పాలంట. సేవకుడు గద్దించి చెప్పుతున్నాడు అని నొచ్చుకోకూడదు. మమ్మల్ని గురించే చెప్పారు అని నొచ్చుకోకూడదు. మమ్మల్ని గురించే చెప్పారని ఎవరైనా అనుకున్నారు అంటే అది నిజంగా వాళ్ళని గురించే. ఇటువంటి సన్నివేశాలు మాకు తగులుతూ ఉంటాయి. మమ్మల్ని ఉద్దేశించే పాస్టర్ గారు ఈ మాట చెప్పారు. ఇక్కడ ఏమని రాయబడింది, ఏమని చెప్తున్నాడు ఇక్కడ పౌలు? వాళ్ళని గద్దించండి, వాళ్ళ స్వస్థత పొందాలి అంటే కఠినంగా గద్దించండి. ఎందుకంటే వాళ్ళ మార్పు కోసమే మనం పిలువబడ్డాం. వాళ్ళ మార్పు తీసుకురావడం కోసమే దేవుడు ఎన్నుకున్నాడు. ఒకనొక సందర్భంలో సౌలు రాజు సమయలు చనిపోయిన తర్వాత చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాడు. ఏమి చేయాలో తోచడం లేదు. సౌలు ఏం చేశాడంటే ఆ ఊరిలో ఉన్న సోది చెప్పే వాళ్ళనందరినీ కూడా తరిమేశాడు. కర్ణ పిశాచాలు చూసే వాళ్ళందరినీ కూడా తరిమి వేశాడు. కానీ సౌలు దేవుణ్ణి అడగల. సమూయేలు కావాలనుకున్నాడు, సమూయేలుతో మాట్లాడాలనుకున్నాడు. దేవుడి దగ్గరికి వెళ్లకుండా, యాజకుడి దగ్గరికి వెళ్లకుండా, దేవాలయానికి వెళ్లకుండా సౌలు రాజు ఏమి చేశాడంటే ఒక కర్ణ పిశాచము చెప్పేటువంటి స్త్రీని కనుగొనమని ఆమె దగ్గరికి మారువేషముతో వెళ్ళాడు. ఆయనను ఎవరు రాజుగా గుర్తుపట్టకుండా. ఆమె చెప్పింది, ఎందుకు వచ్చావు నువ్వు నా దగ్గరికి? సౌలు వీటినన్నిటినీ కూడా బ్యాన్ చేశాడు కదా, మళ్ళీ ఏ విధంగా నీవు కర్ణ పిశాచాలని చూడమంటూ ఉన్నావు అన్నాను. నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డం వేస్తాను, నీకేమి కాదు, నేను చెప్పిన వాళ్ళని పిలవమన్నాడు. ఎవరు కావాలి నీకు అన్నాడు. నాకు సమూయేలు కావాలి, నేను సమూయేలుతో మాట్లాడాలి. ఆమె మాట్లాడినప్పుడు సమూయేలు ఆత్మ బయటికి వచ్చింది. ఎప్పుడైతే ఆ కర్ణ పిశాచాలు చూసేటువంటి ఆ యొక్క స్త్రీ ఆ సమూయేలు యొక్క ఆకారాన్ని చూసిందో ఆమె భయపడిపోయింది. నువ్వు నిజంగా సౌలువే, నువ్వు నన్ను ఎందుకు మోసం చేశావు అన్నది ఆమె. అప్పుడు సమూయేలు అన్నాడు, ఎందుకు నువ్వు నన్ను పిలిచావు? సౌలు చెప్పాడు, నేను చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాను అన్నాడు. అప్పుడు సమూయేలు ఏమన్నాడంటే, దేవుడే నిన్ను ఎడబాశాడు, ప్రవక్తల ద్వారానైనాను స్వప్నముల ద్వారానైనాను ఏది సెలవియట్లేదు. ఎందుకంటే దేవుడు సౌలుని విడిచిపెట్టాడు కాబట్టి నా సమూయేలుని పిలిచాడు. అప్పుడు సమూయేలు ఇచ్చినటువంటి సమాధానం ఏమి చెప్పాడు సమూయేలు? దేవుడు తను ఎడబాసి, అది చదివావు కదమ్మా, తర్వాత చదువు. కాబట్టి నేను చేయవలసిన కార్యము ఏంటి? నాతో తెలియజెప్పుటకై నిన్ను పిలిపించితిన నేను. అందుకు సమూయేలు, యెహోవా నిన్ను ఎడబాసి నీకు పగవాడు కాగా నన్ను అడుగుట వలన నీకు ప్రయోజనమేంటి? చాలు. ప్రభునందు ప్రియులారా, సో దేవుణ్ణి అడగాల్సింది దేవుని దగ్గర అడగడము వదిలివేసి కర్ణపిశాచాల దగ్గరికి ఆత్మలను బయటికి పిలిపించి ఆత్మలతో మాట్లాడడం ఏంటి? ఇది దేవునికి విరుద్ధం కాదా? దేవుని దృష్టిలో దేవుని యొక్క నామాన్ని అవమానపరచడం కాదా? అందుకనే ఇర్మియా ప్రవక్త ద్వారా యెహోవా దేవుడు ఆ మాట సెలవిచ్చాడు.
మరొక విషయంలో మనం గమనిస్తే మళ్ళీ యెషయా గ్రంథంలోనికి వెళితే 32వ అధ్యాయము 6వ వచనములో ఈ విధంగా వ్రాయబడింది. మూఢులు మూఢవాక్కులు పలుకుదురు, భక్తిహీనముగా నడుచుకొందురు, యెహోవాను గూర్చి కాని మాటలాడుచు ఆకలిగొనిన వారి జీవనాధారము తీసుకొనుచు దప్పికొనిన వారికి పానీయము లేకుండా చేయుచు హృదయపూర్వకముగా పాపము చేయుదురు. సో ఈ యొక్క 6వ వచనాన్ని బాగా గమనించండి. మూఢులు మూఢవాక్కులు పలుకుదురు, భక్తిహీనముగా నడుచుకొందురు, యెహోవాను గూర్చి కాని మాటలాడుచు ఆకలి కొనిన వారి జీవనాధారము తీసుకొనుచు దప్పికొనిన వారికి పానీయము లేకుండా చేయుచు హృదయపూర్వకముగా పాపము చేదురు. ఈ విషయంలో రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయములో సారెపతు వెధవరాలి దగ్గరికి యెహోవా దేవుడు ప్రవక్త అయినటువంటి ఏలియాను పంపించినప్పుడు ఆమె పుల్లలు ఏరుకోవడానికి వెళ్ళింది. ఈ ప్రవక్తను చూచిన తర్వాత ఈయన అన్నాడు, నీ దగ్గర ఏదైనా తినడానికి ఉందంటే, అయ్యా నా దగ్గర ఏమీ లేదు, మేము చనిపోకముందు నేను నా కుమారుడు తిని చనిపోవడం కోసం మా దగ్గర బుడ్డిలో కొంత నూనె ఉంది, తొట్టెలో ఇంత పిండి ఉంది అని. ఏలియా ప్రవక్త ఏం చెప్పాడు? భయపడవద్దు, పోయి నేను చెప్పినట్లు చేయము, అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము ముందుగా తీసుకొనిరా, దాని తర్వాత నీకును నీ బిడ్డకును అప్పము చేసుకో, ఈ కరువు తీరేంత వరకు ఆ బుడ్డిలో ఉన్న నూనె అయిపోదు, ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు అని చెప్పాడు. అది నిజమైన మాట. ఈ మాటకు ఈ యెషయా గ్రంథము 32వ అధ్యాయము 6వ వచనానికి, ఆ రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయములో మరి ఏలియా ప్రవక్త సారెపతు వెధవరాలితో మాట్లాడినటువంటి యొక్క మాటలను మనం గమనించి చూస్తే ఎంత వ్యత్యాసం ఉన్నదో చూడండి. ఏలియా నిజమైన ప్రవక్త, ఆయన పలుకులు నెరవేరిని. వర్షం 3.5 సంవత్సరాలు వర్షం పడలేదు. ఆ 3.5 సంవత్సరాలు మరి ఆ వెధవరాలి ఇంట్లో ఆ తొట్టిలో ఉన్నటువంటి పిండి అయిపోలేదు, ఆ బుడ్డిలో ఉన్నటువంటి నూనె అయిపోలేదు. ఎప్పటి వరకు? కరువు కాలము తీరే వరకు. ఇది నిజమైన ప్రవక్తలు చెప్పినటువంటి మాట. ఈ విధంగా ఉండదు, వాళ్ళు మోసం చేయరు. అయితే ప్రజలకు లేనిపోని ప్రవచనాలు చెప్పి, అబద్ధపు ప్రవచనాలను చెప్పి వాళ్ళ దగ్గర వాళ్ళ జీవనాధారం అంతా కూడా లాక్కుంటూ ఉన్నటువంటి సేవకులు కూడా ఉన్నారు. ఇది చాలా చింతించవలసినటువంటి సమయము, బాధపడవలసినటువంటి సమయము, మనలను మనము సరిదిద్దుకోవలసినటువంటి సమయము. మత్తయి సువార్త 16వ అధ్యాయము 12వ వచనములో చూస్తే ఇక్కడ యేసయ్య చెప్పినటువంటి మాట, అప్పుడు రొట్టెల పులిసిన పిండిని గూర్చి కాదు కానీ పరిసయ్యులు సద్దుకయ్యులు అన్నవారి బోధను గూర్చియే జాగ్రత్త పడవలనని ఆయన తమతో చెప్పనని వారు గ్రహించిరి. సో ఈ వచనం అర్థం కావాలంటే పైన ఉన్నటువంటి 11 వచనాలు మనము చదవాలి. సో ఈ పాత నిబంధన వాక్య ఆధారమును బట్టి పత్రిక వాక్యములో పౌలు శీలల ద్వారా దేవుడు జరిగించినటువంటి ఆ యొక్క మహా అద్భుత కార్యం ఏదైతే ఉందో ఆ 16వ అధ్యాయము 16వ వచనము నుండి 32వ వచనములో ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా వాళ్ళు చెప్తున్నారు, మేము ప్రార్థనా స్థలానికి వెళుతుంటే పుతోను అను దయ్యము పట్టినదై సోది చెప్పుట చేత తన యజమానులకు బహులాభము సంపాదించిన యొక్క చిన్నది మాకు ఎదురుగా వచ్చను. ఆమె పౌలును మమ్మను వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించువారై ఉన్నారని కేకలు వేసి చెప్పానంట. ఒక దయ్యము పట్టినటువంటి చిన్న పిల్ల
ఆమె ద్వారా వాళ్ళు డబ్బు ఎంతో సంపాదిస్తున్నారు. ఎప్పుడైతే ఈ అపోస్తులను చూసిందో, పౌలుని శీలను చూసిందో, ఆమెలో ఉన్నటువంటి అపవిత్రాత్మ వాళ్ళని గుర్తుపట్టింది. చూడండి, శాస్త్రులు పరిసయ్యులు వీళ్ళని గుర్తుపట్టలేదు, వాళ్ళని రిసీవ్ చేసుకోలేదు, దైవ సేవకులుగా వాళ్ళని అంగీకరించలేదు. కానీ ఈ అమ్మాయి మాట్లాడుతుంది. ఏమి సాక్ష్యం ఇస్తుంది ఆమె? ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు అంటుంది. అంత మాత్రమే కాదు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించువారై ఉన్నారని కేకలు వేసి చెప్పింది. వీళ్ళు మీకు రక్షణ మార్గాన్ని చూపిస్తారు అంటే తాను చేస్తున్నదంతా కూడా అపవిత్రత కార్యాలే అని ఆమె ఒప్పుకుంటుంది. అది వాళ్ళకు కూడా తెలుసు. కానీ వాళ్ళకు కావాల్సింది ఏంటంటే ఈ సోది చెప్పుట ద్వారా డబ్బుని సంపాదించి ధనవంతులు అవ్వడం. కానీ అపవిత్రాత్మ ఆ అమ్మాయిలో నుంచి పలికించిన వెంటనే అక్కడ జరిగినటువంటి కార్యము చూడండి. ఆమె ఈలాగు అనేక దినములు చేయుచుండెను గనుక పౌలు వ్యాకులపడి దాని వైపు తిరిగి, నీవు ఈమెను వదిలిపొమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యముతో చెప్పెను. తక్షణమే అది ఆమెను వదిలిపోయెను. ఎందుకంటే వాళ్ళు నిజమైనటువంటి సేవకులు కాబట్టి. ఒక జోక్ చెప్తా. 1998 మాకు పాస్టల్ ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్లో ప్రాక్టికల్ వర్క్ ఉంటుంది 6 నెలలు. 6 నెలలు ఒక పల్లెటూరికి వెళ్ళి మేము సేవ చేయాలి. పాస్టర్ గారు చెప్పినటువంటివన్నీ చేయాలి. బాపట్ల, డిఎంపల్లి అక్కడ ఉన్నాము. ఒకరోజు ఒక ఆమెకి దయ్యం పట్టుకుంది. నేను అప్పటి వరకు ఎప్పుడు చూడాల దయ్యం పట్టినటువంటి వాళ్ళని. ఆ ఇల్లు చిమ్మ చీకటి ఉంది, కరెంటు పోయింది, కరెంట్ లేదు ఆ ఇంట్లో, చిమ్మ చీకటి, దీపము వెలిగించుంది. వాళ్ళకి అలవాటు అయిపోయింది. అక్కడున్న పాస్టర్ గారికి దయ్యం పట్టినప్పుడు అంత వెళ్ళి పాస్టర్మ్మ గారు అంటే పాస్టర్మ్మ గారు లేకపోతే ఎవరో ఒకళ్ళు వెళ్ళి ప్రార్థన చేస్తారు. మేము ఎప్పుడూ దయ్యం పట్టిన వాళ్ళు చూడలేదంటే రండి అని మమ్మల్ని తీసుకెళ్ళింది పాస్టర్మ్మ గారు. నాకేమో పక్కన భయం వేస్తుంది, కళ్ళు మూసుకొని ప్రార్థన చేయాలి. మధ్యలో నేను కళ్ళు తీసి చూస్తున్నా, ఎక్కడ వచ్చి నన్ను పట్టుకుంటుందో. ఇది అబద్ధం కాదు, నిజం. ఇది ఎక్కడొచ్చి పట్టుకుంటుందో. 1998 దగ్గుమల్లి వారి పాలెం, జూలై నెల, బాపట్ల జూలై నెల. విక్టర్ మోస్ గారు సెనెట్ ప్రెసిడెంట్గా ఉన్నారు. వారి సతీమణి సౌదామణి గారు. ఎప్పుడు చూడలేదన్నావు కదరా, సమర్పణ రారా, మేనత్త అవుతుంది రా చూపిస్తానని తీసుకెళ్ళింది. నేను అందరిని ముందు నెట్టి నేను వెళ్ళి ఆ వెనకలో నిలబడ్డా. ఎప్పుడెప్పుడు ఇంట్లో నుంచి బయటికి వెళ్తామా. దయ్యాలు నిజమైతే ఆమెను చాలా కాలము ఆ దయ్యం ఆమెను అట్లాగే పీడిస్తుంది. ఎప్పుడు పడితే అప్పుడు ఆమెను ఇంట్లో నుంచి బయటికి తీసుకురావడం, రోడ్డు మీదకు తీసుకువెళ్ళడం, ఆమె కేకలు వేయడము మధ్యరాత్రి పూట, ఇవన్నీ కూడా మేము చూసాం. అక్కడ 4 నెలలు ఉన్నాం మేము. దట్ వాస్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్. ఐ హ్యావ్ ఫౌండ్ ఎ ఉమాన్ హూ వాజ్ పొసెస్డ్ విత్ డెమన్ స్పిరిట్. అపవిత్రాత్మతో పట్టబడినటువంటి ఒక స్త్రీ. యేసుప్రభు వారి శిష్యులు ఒకసారి అన్నారు, ఈ అపవిత్రాత్మను మేము ఎందుకు వెళ్ళగొట్టలేకపోయాము? ఆ రోజున నా వల్ల నేను భయపడ్డాను. సో లెట్ మీ స్పీక్ బోల్డ్లీ, దెర్ ఇస్ నో సీక్రెట్. నేను అప్పుడు ఇంకా నాది లేత ప్రాయము, దేవునిలో లేత ప్రాయం. పాసనైతే అవ్వాలనుకున్నాను, కానీ ఎదురయ్యేటువంటి సమస్యలు మనకు తెలియదు కదా. మూడోది, నాకు భయంకరమైనటువంటి భయం ఏంటంటే చచ్చిపోయిన వాళ్ళని చూడడం. నాకు యమా భయం. ఇది నేను ఒక 30 ఏళ్ల క్రితం సంగతి చెప్తున్నానమ్మ, ఇప్పుడు కాదు. ఇప్పుడు మేము ఇక్కడ నిలబడి ప్రార్థన చేస్తాం, అది వేరు. ఎవరినైనా చూసి వస్తే రాత్రి కళ్ళు మూసుకునేవాడిని కాదు, తెల్లారేదాకా అట్లాగే కళ్ళు తెరుచుకొని ఉండేవాడిని.
దిస్ ఇస్ మై, అది నా వీక్నెస్, అది నా బలహీనత. నేను అధైర్యవంతుణ్ణి. కానీ ఒక్కసారి నాకు ధైర్యం వచ్చింది. ఎప్పుడంటే 1986 సంవత్సరం మే జూన్ మాసంలో మా నాన్న హాస్పిటల్లో ఉన్నాడు, 3 నెలలు హాస్పిటల్లో ఉన్నాడు. అప్పుడు నేను మా నాన్న బెడ్ పక్కన నేనే ఉన్నా, బళ్ళారి కర్ణాటక మెడికల్ కాలేజ్. రోజుకి 5-6 మంది చనిపోతుంటారు స్ట్రెచ్చర్ మీద, అట్లాగే వెళ్ళిపోతుంటాయి. ఒక మధ్యాహ్నం నేను ఎందుకో ఎవరో పిలిస్తే వెనక్కి తిరిగా. నేను వెనక్కి తిరిగి చూసే లోపల నా పక్కన ఒక శవం ఉంది. స్ట్రెచ్చర్ మీద నర్సు అక్కడ పెట్టేసి వెళ్ళిపోయాడు ఎవరో పిలిస్తే. నన్ను ఎవరో పిలిచారని నేను ఇటు వెనక్కి తిరిగి చూసే లోపల స్ట్రెచ్చర్ మీద బాడీ ఉంది. ఆ క్షణము చనిపోయినటువంటి వారు అంటే అక్కడ నాకు భయము పోయింది. తెలియదు మరి దేవుడు పాస్టర్గా చేస్తాడని అనుకున్నాడేమో, కానీ నిద్రలేని రాత్రులు గడిపినవి చాలా ఉన్నాయి ఎవరైనా చనిపోయిన వాళ్ళ ఇంటికి వెళితే. కానీ ఇప్పుడు ఆ సిచ్యువేషన్ కాదు. ఎన్నెన్నో చూస్తాము. మర్డర్ చేయబడినటువంటి పోస్ట్ మార్టం అయినటువంటి వాళ్ళ బాడీస్ను కూడా మేము సమాధులు చేసేటప్పుడు వి విల్ హ్యావ్ ఎ బిట్టర్ ఎక్స్పీరియన్సెస్. కానీ ఈ మాటలు నేను ఎందుకు చెప్తూ ఉన్నానంటే, ఒకవేళ నేను సేవకుడిగా పనికిరాను అనేటువంటి కామెంట్స్ ఎవరైనా ఇది విని చూసి పెట్టవచ్చు. ఐ టోటల్ అగ్రీ. ఇట్ ఈస్ నాట్ నౌ, ఇట్ వాజ్ వన్స్ 30 years బ్యాక్, ఒక 30 సంవత్సరాల క్రితం. కనుక అపవిత్రాత్మల ద్వారా మాట్లాడించి వాళ్ళ ద్వారా డబ్బును ఆర్జించినటువంటి వాళ్ళు, మరి ఇక్కడ ఈ అపోస్తుల కార్యముల గ్రంథము 16వ అధ్యాయము 16 నుంచి ఈ 32 వచనాల్లో ఉన్నటువంటి యొక్క సాదృశ్యాలను మనం చూసినప్పుడు, పౌలు శీలలకు ఆ అపవిత్రాత్మ లోబడడం ఏంటి, వాళ్ళని గురించి సాక్ష్యం ఇవ్వడం ఏంటి? ఈ రోజున క్రైస్తవులమని చెప్పుకుంటున్నటువంటి వారు ఎందుకు సాక్ష్యాలు ఇవ్వలేకపోతున్నారు? నిజమైన సాక్ష్యాలు. దేవుని కుమారుడా, ఇప్పుడే మమ్మలను నాశనము చేయాలని వచ్చావా? నీతో మాకేమి పని అని ఎవరన్నారు? సేన, గెరాసేనల దేశంలో. చూసారా? మరి 3వ సన్నివేశాన్ని మనం ఇక్కడ ఇదే అపోస్తుల కార్యములో మనం చూస్తాము. పౌలు శీలలు అక్కడ జరిగినటువంటి ఆ యొక్క ఎపిసోడ్ అంతట్లో కూడా జరిగినటువంటి యొక్క సంఘటనను బట్టి ఆ చెరసాల అధికారి ఏం చేశాడు చూడండి. ఆయన అప్పుడు పౌలు నీకు నీవు ఏ హానియు చేసుకొనవద్దు, మేమందరం ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి దుమికి వచ్చి వణుకుచు పౌలుకొను శీలకును సాగిలపడి వారిని వెలుపలికి తీసుకొని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలననెను. దుమికి లోపలికి వచ్చాడంట, చెరసాల లోపలికి, ఆ గది లోపలికి వచ్చాడంట. అంటే ఆయన వారిని నమ్మాడు. వారి ద్వారా జరిగినటువంటి ఒక మహా అద్భుత కార్యము. పెద్ద పెద్ద రాళ్లతో కట్టబడినటువంటి చెరసాలండి అది. భూకంపం వస్తే చెరసాల తలుపులు ఒకటే, వాటి సంఖ్యలు తెగిపోయి తలుపులు తెరుచుకోవడం ఏంటి, గోడలు పడిపోకుండా ఉండడం ఏంటి? కానీ ఎవ్వరికి ఏది కాలేదు. దట్ ఈస్ ద డివైన్ పవర్ ఆఫ్ గాడ్. దేవుని సేవకులు నిజమైన సేవకులు ఎక్కడ ఉంటారో, దేవుని నిజమైన ప్రవక్తలు ఎక్కడ ఉంటారో అక్కడ ఎటువంటి వినాశనము కలగదు. అక్కడ క్షేమమే ఉంటుంది. నిజమైన సేవకులు లేని చోట, నిజమైన ప్రవక్తలు లేని చోట, నిజమైన బోధకులు లేని చోట వినాశనమే ఉంటుంది. ఈ వ్యత్యాసాన్ని గమనించవలసినది గొర్రెలైన మీరే. మేము గొర్రెలము కాదు. మేము తోడేళ్లము. ఏమి తోలు కప్పుకున్న తోడేళ్లము? యేసు ప్రభువారే చెప్పారు,
కాబట్టి ఏది తోడేలు, ఏది మేక, లేకపోతే ఏది గొర్రె, దానికి కనిపెట్టవలసినది మీరు వాక్యాన్ని విశ్వసించేటప్పుడు, అంగీకరించేటప్పుడు అది మీ హృదయంలోనికి వెళ్ళాలి, అది సత్యమని అనిపించాలి. ప్రతిదానికి తల ఊపకూడదు, ప్రతిదానికి చప్పట్లు కొట్టకూడదు. ఆ విషయాలని ఈ రోజున మనము ఈ 3 పాఠాల్లో మనం ఇక్కడ గమనిస్తున్నాం. ఎందుకంటే ఆధ్యాత్మిక పరీక్షలు అనేవి మనకు జరుగుతూ ఉంటాయి. ఆధ్యాత్మిక పరీక్షలు మన జీవితాల్లో చూడండి. ఆదికాండము 22వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో అబ్రహాముకు కలిగినటువంటి ఆధ్యాత్మిక పరీక్ష, యెహోవా దేవుడు అబ్రహాముకు ఇచ్చినటువంటి ఒక్కగానొక్క కుమారుడైనటువంటి ఇస్సాకును తనకు దహన బలిగా ఇమ్మని కోరడము. దిస్ ఇస్ ద స్పిరిచువల్ టెస్ట్. ఇందులో అబ్రహాము పాస్ అయ్యాడు. రెండవది, ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 2వ వచనములో వ్రాయబడినటువంటి వాక్యము, మరియు ఆయన నిన్ను శోధించి తెలుసుకొనుటకు నిన్ను అణచు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము చేసుకొనుము. మరియు నీవు ఆయన ఆజ్ఞను గైకొందువలేదు అని నిన్ను శోధించి నీ హృదయములో నున్నది తెలుసుకొనుటకు నిన్ను అణుచు నిమిత్తము అరణ్యములో ఆ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము చేసుకొనుము. ఇవన్నీ కూడా ఏంటంటే ఆధ్యాత్మిక బల పరీక్షలు. శోధన రాగానే భయపడిపోవడము, బెదిరిపోవడము, కంగారు పడడము, డిప్రెషన్లోనికి వెళ్ళడము, ఇవన్నీ కూడా సర్వసాధారణంగా. ఎందుకంటే భయము మహా చెడ్డదండి. భయము మహా చెడ్డది. రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. ఇక్కడ రాజైన సొలొమోను గిబియోన్లో ఆయన రాత్రి దహన బలులను అర్పించి నిద్రపోతుంటే కలలో యెహోవా దేవుడు మాట్లాడి ఆయనతో చెప్పిన మాట ఏంటి? నేను నీకు దేన్నిచ్చుట నీకు ఇష్టమో దానిని అడుగుమని దేవుడు అతనితో సెలవిచ్చాడు. అవకాశాలనిచ్చి దేవుడు పరీక్షిస్తాడు. దేవుడు మనకు అవకాశాలనిచ్చి పరీక్షిస్తాడు. దేవుడిచ్చినటువంటి అవకాశాల్లో మనము వేటిని సద్వినియోగపరుచుకుంటామో వేటిని దుర్వినియోగపరుచుకుంటాం. గాడ్ విల్ గివ్ యూ చాయిస్, నాట్ ఛాన్స్, చాయిస్. నీకేది ఇష్టమో అడగమన్నాడు కదా, చాయిస్ కదా, ఏదైనా అడగవచ్చు. అదే అన్నాడు యేసయ్య, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచిండినడలా మీకేది ఇష్టమో అడగండి, చాయిస్. ఇక్కడ యెహోవా దేవుడు సొలొమోనుకి ఇచ్చింది ఒక చాయిసే. అక్కడ యేసు ప్రభు వారు తన శిష్యులకు చెప్పిన మాట కూడా అదే. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచిండినడలా మీకు ఏది ఇష్టం అడుగుడి, చాయిస్. ఈ రోజున దేవుడు మిమ్మల్ని అడుగుతున్నాడు. దేవుడు మిమ్మల్ని అందరినీ మెచ్చుకున్నాడు, అడుగుతున్నాడు. ఏది కావాలి మీకు, ఏది కోరుకుంటారు, మీ ప్రయారిటీస్ ఏంటి? ఈ ప్రయారిటీస్ అనే మాట గడిచిన వారం అంతకుముందు వారం ఒకసారి వాడాను నేను. ఏది ముందు ఏది వెనకల మనము పెట్టుకుంటాము. ప్రయారిటీస్ని ఏమంటారు తెలుగులో? ప్రాధాన్యత. మొదటి ప్రాధాన్యత దేనికి ఇస్తాము, రెండవ ప్రాధాన్యత దేనికి ఇస్తాము, 4 ప్రాధాన్యతలను గురించి నేను చెప్పాను. అక్కడ చెప్పాను, మొదటి ప్రాధాన్యత నాతో నేను మాట్లాడుకుంటాను, రెండవది వాక్యంతో నేను మాట్లాడతాను, మూడవది కుటుంబంతో సమాజంతో మాట్లాడతాను, 4వది చివరికి దేవునితో మాట్లాడతాను.
దట్ వాజ్ మై ప్రయారిటీ. ఎందుకంటే అబద్ధం చెప్పకూడదు కాబట్టి. ఇక్కడ ప్రయారిటీస్ దేవుడు ఇస్తున్నాడు, చాయిస్ ఇస్తున్నాడు. నీకు ఏది ఇష్టమో కోరుకో, నేను దాన్ని ఇస్తాను అంటున్నాడు ప్రభునందు ప్రియులారా. మనము మంచి మార్గంలో నడిచేటప్పుడు దేవుడు మనలను శ్రమల పాలు చేస్తాడు. మనము మంచిగా జీవించేటప్పుడు మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెతుకుము అన్నాడు. మనం ఎప్పుడైతే నీతి న్యాయములను అనుసరించి నడుస్తూ ఉంటామో, నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మువ్వవేయుదురు, లెబనోను మీది దేవదారు వృక్షములే వారు ఎదుగుదురు, ఫలిస్తారని చెప్పాడు. సో ఇక్కడ బై పర్మిటింగ్ మెన్ టు సఫర్ వెన్ ఇన్ ద పాత్వే ఆఫ్ డ్యూటీ, బాధ్యతలో ఉన్నప్పుడు, మన బాధ్యతలను మనం సక్రమంగా నిర్వర్తిస్తూ ఉన్నప్పుడు దేవుడు మనలను శోధించి, మనలను పరీక్షించి, మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో మనలను ఉత్తీర్ణులుగా చేస్తాడు, పాస్ చేస్తాడు దేవుడు. ఐదవది స్పిరిచువల్ టెస్ట్ ఏంటంటే చివరిది, బై పర్మిటింగ్ టెంప్టేషన్స్. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తనకు అనుగ్రహించు జీవ కిరీటమును వాగ్దానం పొందును. యాకోబు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయంలో మనము చూస్తాం. జీవ కిరీటమును పొందుకుంటాడు. శోధన సహించువాడు ధన్యుడు. బై పర్మిటింగ్ టెంప్టేషన్స్. ఈ విధంగా ప్రభునందు ప్రియులారా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలను మనము ఈ 3 పాఠాల్లో మనం గమనిస్తున్నాం. అబద్ధపు ప్రవక్తలు, నిజమైన ప్రవక్తలు, నిజమైన అపోస్తుల ద్వారా జరిగినటువంటి కార్యాలు, వాటిని గురించి చివరిదిగా యేసయ్య చెప్పినటువంటి మాటలు మత్తయి సువార్త చదువుకున్నటువంటి యొక్క లేఖన భాగములో మనము చూస్తే, ఇక్కడ ఎన్నో అధ్యాయము, 12వ అధ్యాయము 46వ వచనము నుండి 50వ వచనం. ఆ సమయమున యేసు చెప్పినదేమనగా, తండ్రి, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలురకు బయలుపరిచినావని నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రి, ఇలాగు చేయటని దృష్టికి అనుకూలమాయెను. సమస్తమును నా తండ్రి చేతనే నాకు అప్పగింపబడి ఉన్నది. అదేనా కాదా? సారీ, ఓకే, 12:46. ఆయన జనసమూహములతో ఇంకా మాట్లాడుచుండగా ఆయన తల్లియు సహోదరులను ఆయనతో మాట్లాడ గోరుచు వెలపల నిలిచి ఉండరి. అప్పుడు ఒకడు, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను నీతో మాట్లాడవలనని వెలుపల నిలిచి ఉన్నారని ఆయనతో చెప్పినందుకు ఆయన తనతో, ఈ సంగతి చెప్పిన వాణిని చూచి, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు? ఈ 2 ప్రశ్న దేని జ్ఞాపకం చేస్తాయి అంటే, మనకు లూకాసు వార్త 2వ అధ్యాయంలో యోసేపు మరియలు యేసు ప్రభువాన్ని సిమియోను దగ్గరికి ఆ 8వ రోజున సున్నతి జరిగించడానికి, తమను గురించి తాము శుద్ధి చేసుకోవడానికి దేవాలయానికి తీసుకువెళ్ళినప్పుడు యెరూషలేము దేవాలయంలో సిమియోను మొదట బాలుని దీవించి చెప్పినటువంటి మాట మరియమ్మను చూచి, నీ హృదయములో నుండి ఒక ఖడ్గము దూసుకొని పోవును. ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు? ఏ తల్లైనా ఒప్పుకుంటుందా? ఏ కొడుకైనా, ఏ కూతురైనా ఈ మాట అంటే? దాని ఉద్దేశము, ప్రభు ఇక్కడ వారిని తృణీకరించట్లేదు. నాకంటే ఎక్కువగా తల్లిదండ్రులనైనాను, అన్నదమ్ములనైనాను, అక్క చెల్లెండ్రనైనాను ప్రేమించిన ఎడలా వాడు పరలోక రాజ్యానికి పాత్రుడు కాడు. అట్లనే వాళ్ళని నెగ్లెక్ట్ చేయమనలేదు. అంటే మనము ఇచ్చేటువంటి ప్రయారిటీస్లో, ప్రాధాన్యతలో మొదటిది దేవునిదై ఉండాలి, దేవునికై ఉండాలి. తర్వాత మరియమ్మ ఏమన్నా అంటుందా కొడుకుతో, ఏంటి నాయనా, నిన్నింత కష్టపడి నేను కంటే ఈ మాట అంటావా? ఇంతమంది ఎదురుగా నాకు నువ్వు అవమానం కలుగు చేస్తావా? సో ఏ సెన్సిటివ్ లేడీ విల్ క్రై ష్యూర్లీ. అవునా?
సున్నితమైనటువంటి మనసు ఉన్నటువంటి వాళ్ళు ఈ మాట వింటే తండ్రి అయినా తల్లి అయినా వెయిట్ చేస్తారు. కానీ ఆమె ఎప్పుడో సిమియోను చెప్పాడు కాబట్టి అవన్నీ కూడా ఆమె తన హృదయంలో భద్రం చేసుకున్నాడు. తల్లిని ఆయన తృణీకరించట్లేదు, కానీ చెప్తున్నాడు, మీరు లోకాన్ని ప్రేమిస్తున్నారు. దేవుడు ఇచ్చాడు కదా వాగ్దానంతో కూడినటువంటి ఆజ్ఞ, దేవుడు నీకు అనుగ్రహించు దేశమందు నీవు దీర్ఘాయుష్మంతుడగినట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము. దట్ ఈస్ ద ఫండమెంటల్ డ్యూటీ ఆఫ్ ఎవ్రీ చైల్డ్ ఇన్ ఎ ఫ్యామిలీ. పిల్లలు ఒక మాట చెప్పి కొట్టివేస్తారు, సారీ. ఎంత మాట అయినా అనేసి ఒక మాటతో సారీ అని అంటే అది తుడుచుపెట్టుకుపోద్దా? నో, అది హృదయంలో అట్లాగే ఉంటుంది. అక్కడ మరేమో నొచ్చుకొని ఉండదు. ఇది మొదటిసారి కాదు, ఇది రెండోసారి. మొదటిసారి ఏమన్నాడు, అమ్మ నాతో నీకేంటి పని? ఎక్కడ? కానా వివాహంలో. నాతో నీకేం పని? నా సమయం ఇంకా రాలేదు, ఎందుకు నువ్వు నన్ను తొందర పెడుతున్నావు అంటే, అమ్మా నువ్వు ఈ లోక సంబంధమైన వాటిని గురించి ఆలోచిస్తున్నాను, నేను నా తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి నేను ఇక్కడ ఉన్నాను. అవి జరిగేవి జరుగుతాయి, ఎవరు కూడా వాటిని ఆపలేరు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, లెట్ us not find any mistake in these words of Jesus. కాబట్టి ఏ పిల్లల తల్లిదండ్రులన్నీ ఈ మాట అనకండి యేసయ్య అన్నాడనేసి. ఆ అంతర్భావము వేరు. మనం యేసులం కాము, కానేరము, కాబోము, కాకూడదు. we are only the children of our parents. లోబడి ఉండాలి, సన్మానించాలి, గౌరవించాలి, ప్రేమించాలి. ఇది వాగ్దానములతో కూడినటువంటి ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ. దేవుడు తన పరిశుద్ధాత్మశక్తి మనకందరికీ ప్రసాదించి మహిమ పొందునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని యొక్క సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండునుగాక. ఆమేన్.